Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు, నిరంతరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు, ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు, త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు, తెలుగుదేశము జెండన ఉద్యమ దండు గట్టినాడు, మన నారా లోకేష్ అన్న ఓ పోరు కెరటమితడు. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు, దోపిడి దొంగల గుండెల బాకై బయలుదేరుతుండు, పేద ప్రజల కోసం పేగు బంధవునా ఇతడు, అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు, ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు, ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు, నారా లోకేష్ అన్న భవిష్యత్తు తరాల నాయకుడు. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. తెలుగుదేశము జెండై సమరావేరికి సంసిద్ధం, ఈ అక్రమార్కుల నుండి ప్రజలకు విముక్తులను చేద్దాం, చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తి నినదిద్దాం, పసుపు జెండతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుందాం. జయ హో జై తెలుగుదేశం అని జెండ పట్టుకోరా, జయ హో జై తెలుగుదేశం అని జెండ పట్టుకోరా, నారా లోకేష్ అన్నతో అడుగులేద్దామురా. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. 11 సీట్లు ఇచ్చారు జనం. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమనండి. ఇక్కడ ధర్నాలు చేస్తాం, ఇక్కడ ప్రెస్ మీట్లు పెడతామంటే జనాలు ఇంకా మోసాలు వాళ్ళ మోసపు మాటలు వినడానికైతే ఎవరూ రెడీగా లేరు.
జనాలు చాలా తెలివైన వాళ్ళు. ఇంకా అధికారంలో ఉన్న మేము ఎట్లా ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు, సంక్షేమం, అభివృద్ధి అని చూస్తున్నాము. అధికారంలో లేకపోయినా కూడా ఇంకా రఫా అనుకుంటూ తిరుగుతున్నారు. మావిగన్ అంటారు, గొడ్డలు అంటారు. ప్రజలు కూడా చూస్తున్నారు, ఎవరు మోసాలు చేయలేదు. సూపర్ 6 100% సక్సెస్ అయింది. ఒక పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు పట్టిన వాళ్ళు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడితే అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాము. ఒక పర్సన్ ని విమర్శించడానికో కాదు నేను చెప్పేది. ప్రతి ఒక్కరికి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఉంది. గత 5 ఏళ్ల విధ్వంసంలో ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న సంక్షేమం ఆగకుండా ఇస్తున్నాము, అభివృద్ధి జరుగుతుంది, రోడ్లన్నీ వేసుకుంటున్నాము, ఉపాధి అవకాశాలు పెరిగినాయి, పెన్షన్స్ పెరిగినాయి, రైతులు ప్రశాంతంగా ఉంటున్నారు, మహిళలకు గౌరవం ఉంటుందంటే అది విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అవుతుంది. మహిళలకి ఇచ్చిన రిజర్వేషన్ చూడండి. సెంట్రల్ లో మొన్న బిల్లు కొన్ని రాజకీయ అడ్డంకుల వల్ల ఆమోదం కాకపోయినా ఎలా అయితే మహిళలకు గౌరవం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళా సాధికారత గురించి ఎప్పుడు ఆలోచిస్తే అలాగే ఇప్పుడు రాజకీయ సాధికారత కూడా ఉండాలి అని చట్టసభల్లో 33% కల్పించడం అనేది చాలా మాలాంటి వాళ్ళకైతే చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఎప్పుడూ కూడా మహిళలు ముందుండాలి, మహిళలకు అవకాశం ఇవ్వాలనేది జస్ట్ మాటల్లో కాకుండా నిన్న స్త్రీ శక్తి అనే దానికి మహానాడు థీమ్ కి సరైన అర్థం కల్పిస్తూ మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్న తీసుకున్న నిర్ణయం ఇది ఒక చారిత్రాత్మకం. ఎక్కడా కూడా ఇది ఒక హిస్టరీగా నిలిచిపోతుంది. ఎందుకంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు ఎలా అయితే మహిళ నిలబడితే కుటుంబం నిలబడుతుంది, దేశం ముందుకెళ్తుందని ఆలోచించి ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టారు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ కల్పించారు. అదొక్కటే కాదు, తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుండి చూసుకుంటే పసుపు కుంకుమ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఉపాధి అవకాశాలు, వేలాది టీచర్ పోస్టులు కానీ ఇప్పుడు కూటమి పాలన ఈ 2 ఏళ్లు చూస్తే అత్యధిక ప్రాధాన్యత సంక్షేమ పథకాల్లో మహిళలకు ఇస్తూ తల్లికి వందనం, తల్లుల అకౌంట్ లో డబ్బులు పడేలాగా ఫ్రీ బస్ అయినా, ఫ్రీ గ్యాస్ అయినా, పెన్షన్ కూడా చూస్తే మన సామాన్య పెన్షన్ 60 లక్షల పైన పెన్షన్ లబ్ధిదారులు ఉంటే అందులో 38 లక్షల పైన మహిళలు ఉండటం. అట్లాగే ఇప్పుడు డిఎస్సిలో కూడా మహిళలకు రిజర్వేషన్, మహిళా కమిషన్ గానీ, మహిళల్ని రాజకీయవేత్తలుగా ఇప్పుడు చూస్తే 33%. అంటే మహిళ కుటుంబంకే పరిమితం అవటం కాదు, ఒక నిర్ణయాధికారిగా మహిళను ముందుకు తీసుకెళ్తూ మహిళకు గౌరవం ఇచ్చే పార్టీ మా తెలుగుదేశం పార్టీ. అది అమలు చేసిన వ్యక్తి మా లోకేష్ అన్న. మా మహిళలందరి తరపున లోకేష్ అన్నకి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మళ్ళీ చెప్తున్నాను, జనం ఓట్లేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి ఇంట్లో కూర్చుంటున్నారు. జనం వేసిన ఓట్లకి లెక్కలేదా? వాళ్ళు ప్రజల కోసం మాట్లాడతారనేగా వాళ్ళని గెలిపించింది. వాళ్ళ అసెంబ్లీలకి ఇక్కడ ధర్నాలు, ఇక్కడ ప్రెస్ మీట్లు, ఇక్కడ కాన్ఫరెన్స్లు కావాలంటే వాళ్ళని రాజీనామాలు చేయమనండి. అలాంటి వాళ్ళని వెళ్ళి కూర్చొని ప్రజల కోసం మాట్లాడతాం అక్కడ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి మహిళకి ఒక పండుగ లాంటిది. ఎందుకంటే ఈరోజు ఎన్నో రాజకీయ పార్టీలు అవి మహిళా ప్రాధాన్యతను కానివ్వండి, మహిళలకి రాజకీయ హోదాను కానివ్వండి, స్పీచ్ల వరకు పరిమితం చేసిన ఈ రోజున నారా లోకేష్ అన్న మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారు. ఈరోజు నాలాగా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా ఈరోజు ఒక చైర్మన్ స్థాయి వరకు నన్ను తీసుకెళ్లారు అంటే అది రాజకీయాల్లోకి యువతను, మహిళలను ప్రోత్సహించడం మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారు. ప్రీవియస్గా కూడా ఈరోజు నారా లోకేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా ఫస్ట్ టైం బాధ్యతను తీసుకున్న వెంటనే ఈ ఆలోచన అనేది మొదట పుట్టింది కాదండి. తెలుగుదేశం పార్టీ నాంది నుండి కూడా మహిళలకు తొలి ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నాం. ఈరోజు నారా లోకేష్ అన్న బాధ్యత తీసుకున్న వెంటనే మొదటి అంశం కూడా మహిళల కోసమే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి 33% రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఈరోజు ఆ రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఆశాదీపం. మరిన్ని మహిళలు ముందుకు వస్తారు, మరింత మంది యువతులందరికీ కూడా అవకాశాలు లభిస్తాయని గర్వంగా తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. 27 తారీఖున 28 తారీఖున హైబ్రిడ్ రంగంలో మరి మహానాడు మనం ఒక పండగలాగా జరుపుకున్నాము. మరి ఆ పండగ కానుకగా మరి మన యువ నాయకులు నారా లోకేష్ అన్న గారు మహిళలకు 33% రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. లోకేష్ అన్న గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వమే కాదు చేతల ప్రభుత్వం అని మరొకసారి నిరూపించడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ తరఫున నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సంవత్సరాల నుంచి డిఎస్సి వాళ్ళు రిలీజ్ చేయలేదండి. మరి ప్రభుత్వం రాగానే డిఎస్సి రిలీజ్ చేసింది కదా, ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇంటింటికి వెళ్ళి మరి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ, మరి విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులు కానీ ప్రతి ఒక్క కార్యకర్త మీద బాధ్యతగా తీసుకొని ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉందని నేను తెలియజేసుకుంటున్నాను.
ముఖ్యంగా ఈరోజు మహిళల కోసం మహానాడు ప్రోగ్రాంలో లోకేష్ అన్న గారు అందరూ స్త్రీ శక్తిగా ఎదగాలని, స్త్రీ శక్తి ఒక యజ్ఞంలాగా తయారవ్వాలని చెప్పి వాళ్ళు 33% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం మొదలుకొని డ్వాక్రా గ్రూపులు, చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళల శక్తిని పెంచారు. అలాగే వాళ్ళ తండ్రి దాంట్లో కొడుకు కూడా లోకేష్ గారు కూడా ఈరోజు మహిళల కోసం 33% రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక పెద్ద బహుమతిగా మేమందరం అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల కోసం పాటుపడే పార్టీ, మహిళలకు అభ్యున్నతి కోసం పాటుపడుతుంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లోనూ ముందుండాలనే వాళ్ళ ఉద్దేశంతో మహిళలకి అన్ని రకాలుగాను ఉపయోగపడే ఆలోచనలు చేస్తున్నారు. కాబట్టి మేమందరము చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar, Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn.